హలో అండి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఈ మోటార్ని ఇంతకుముందు గడ్డు మీద అయితే ఉంది, ఆ గడ్డు మీద నుంచి తీసి స్టాండ్ అయితే పెట్టేసి దాన్ని ఫిట్టింగ్ అయితే చేశారంట. అయితే ఫిట్టింగ్ చేసే క్రమంలో పంపు సెట్కి మాత్రం చాలా బలమైన దెబ్బ అయితే తగిలింది. ఆ దెబ్బ తగలటంతో వాటరు పైపుల్లో నుంచి ఎక్కడా లీక్ అనేది రావట్లేదు, కానీ ఆ లోపలికి వెళ్ళే వాటర్లో నుంచి పంపు సెట్లో నుంచి వాటర్ అయితే డ్రాప్స్ 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 కిందకి పడిపోతుంది. మున్సిపాలిటీ మోటార్ వేసినా, ఈ మున్సిపాలిటీ నీళ్ళ కోసం మోటార్ వేసినా నీళ్ళు గారిపోతున్నాయి, బోరు మోటార్ వేసినా నీళ్ళు గారిపోతున్నాయి. చూసారా, లోపల పంప్ సెట్లో నుంచి ఆయిల్ సీల్ కూడా కొట్టేసి ఆ లోపల నుంచి వాటర్ అనేది ఎలా లీక్ అయిపోతుందో. ఇది బాగున్న మోటరే, రన్నింగ్లో ఉండే మోటరే, కంప్లైంట్ లేని మోటరే. అయితే కింద టాపిప్ అనేది చేపిస్తున్నారని చెప్పి ఆ కట్టు తీయేశారు. కట్టు తీయేసి స్టాండ్ మీద అయితే బిగించడం అయితే జరిగింది. బిగించిన తర్వాత అయితే ఇదిగోండి ఈ కంప్లైంట్ అయితే వచ్చింది. బాగా వాటర్ అనేది కారి ఇంచుమించు వైనింగ్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే అది అలా కారుతూ ఉండకూడదు, అది వైనింగ్లోకి వెళ్ళిపోతే వైనింగ్ కూడా కాడిపోద్ది అని చెప్పి దాన్ని మొత్తం మోటార్ అయితే ఊడదీసి రిపేర్ చేయడానికి తీసుకురావడం అయితే జరిగిందనమాట. చూశారు కదా, వాటర్ అయితే చాలా బీభత్సంగా కారుతున్నాయి. అది లోపల పక్క కూడా వైనింగ్ వైపు నుంచి కారుతుంది. అది ఏమాత్రమైన వైనింగ్లోకి వెళ్ళిందనుకో మొత్తం వైనింగ్ అంతా కాలిపోయేది. ఇంకా మీకు దగ్గర కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అదిగోండి లోపల నుంచి కూడా కారుతుంది, చూసారా. అలాగైతే కారకూడదు, కారితే అది మోటార్ వైండింగ్ కూడా మొత్తం కాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ పైపుల్లో నుంచి వాటర్ అయితే కారట్లేదు, కానీ లోపల ఉన్న నీళ్ళు, లోపల ఉన్న స్టోరేజీ ఆ వాటరే కారుతుంది. దీన్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు వేరే టెక్నీషియన్తో చేయించడం అయితే జరిగింది. అంటే కింద ఉన్న దాన్ని తీసుకొచ్చి పైన ఫిట్టింగ్ అయితే చేశారు. కింద ఉన్నప్పుడైతే ఏ కంప్లైంట్ అయితే లేదు. కింద ఉన్నప్పుడు అసలు వాటర్ అనేది ఇలా కారతం కూడా జరగలేదు. అయితే వీళ్ళు ఏంటంటే ఇలా పైన బిగించిన తర్వాత మోటార్ అయితే ఆన్ చేయలేదు. ఎందుకంటే బోర్ మోటార్ వేసిన తర్వాత అయితే ఇలా నీళ్ళు కారుతున్నాయి కదా, ఇక మనం ఓడ తీసిన తర్వాత చూస్తే మొత్తం వైనింగ్ అంతా చాలా చక్కగానే బాగుంది. ఇక మొత్తం దాన్ని ఓడదీయటం జరిగిందనమాట. ఓడదీసిన తర్వాత లోపల చూస్తే పంప్ సెట్లో కంప్లైంట్ అనేది కనపడింది, అది ఇరిగిపోయింది. దానివల్ల అది వాటర్ కారతం అనేది జరుగుతుందని తెలిసింది. ఇక దాన్ని పంప్ సెట్ మొత్తం ఊరతీయేసి ఆ లోపల ఆయిల్ సీల్ అని, బేరింగ్ అని, ఆ ప్లేట్